అట్లకెచ్చి పోయి ఈ చెట్ల వెనుకకెళ్ళి ఆడికెళ్ళి పోవాలి. అంటే వెహికల్ వస్తలేదు, ఆడుంది కదా వీడికెచ్చి తవ్వ ఉంది, అట్లా తిరిగి మళ్ళీ దాని వెనుకకెళ్ళి పోవాలి. మొత్తం కొండలకెళ్ళి పోవాలి. ఇక ఇదే రూట్. చూస్తారు ఈ రోడ్లు ఇవి. ఇది మొత్తం గోబీ తోట చూడండి, మొత్తం గోబీ తోట. పైకి వెళ్ళి చూసినాం కదా, ఇది కిందికని చూడాలి. చూసారు కదా. సో ఈ రూట్లో పోవాలి ఇప్పుడు మనము. హలో హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు నేపాల్ సిరీస్ డే 173. సో నా వెనకాల చూస్తారు కదా, మంచి వ్యూ ఉంది. ఇది చూస్తే మాత్రం సూపర్ అనిపించింది అది నాకు చూడగానే. ఎందుకేమో దూరం నుంచి క్యాప్చర్ అవుతుందో లేదో తెలియదు, కానీ ఎట్లా అనిపిస్తుందేమో వెనక స్క్రీన్ మీద మీకు. ఆ కొండ ఇట్లా ఉండి, ఆ కొండ మధ్యలోకి వెళ్ళి మబ్బులు ఇట్లా ఉన్నాయి చూడు, ఇట్లా అని అద్భుతంగా ఉంది అసలుకి. ఇట్లా అని ఎంత బాగుంది అసలు, చెక్కినట్టు ఇట్లా ఇట్లా పైకి. సూపర్ అంటే సూపర్ ఫీలింగ్ అనిపిస్తుంది. కింద పొలాలు ఉన్నాయి, ఆ పొలాలు ఇట్లా అంతా వేసి పెట్టారు, చాలా బాగుంది అసలుకి. చూడగానే నాకు అట్రాక్టివ్ అనిపించింది. వెంటనే సైకిల్ ఆపేసి ఉరికొచ్చేసి చూపించేస్తున్నా. చూడ వెనక కూడా పొలాలు అట్లనే ఉన్నాయి. చిన్న ఏదో విలేజ్ వచ్చింది ఇది, తుర్క్మెన్. చాలా అంటే చాలా బాగుంది కదా. ఇగో
పొలాలు మాత్రం పంటలు మొత్తం ఇలా దగ్గర ప్రాంతంలోనే వేసుకుంటారు, ఎక్కువ దూరం పోకుండా. సో చూస్తారు కదా, ఇప్పుడు నేను వెళ్ళాల్సిన రోడ్డు ఇది. ఇట్లా అని పోయి ఇట్లా తిరిగి ఇట్లా తిరిగి ఇట్లా తిరిగి ఇట్లా అని పోయి మళ్ళీ అట్లా పోవాలి. ఇట్లా పోయి ఆ కొండనకెంచి ఇట్లా పోయిందంటే అదంతా దక్షిణ కాళీ. అది ఆ దక్షిణ కాళీ అదంతా ఉంది కదా, ఇట్లా చాలా పెద్దగా ఉంటుంది అది రోడ్డు. అది దాటినంటే, ఈ ఊరు దాటినంటే నేను కాఠ్మండూ దగ్గరికి రీచ్ అయినట్టే. ఆల్మోస్ట్ అదంతా కాఠ్మండూ అనుకోవాలి. ఇక కొంచెం ఇక డిస్టెన్స్ ఉంటుంది. ఆ డిస్టెన్స్ ఇక సాయంత్రం 4 గంటల వరకు వెళ్తుండొచ్చు నేను. ఇది ఏముంది కదా అసలుకి. సూపర్ వ్యూ ఉంది అసలుకి. అసలు ఇదంతా గ్రీనిష్గా మస్తు అంటే మస్తు అనిపించింది చూడంగానే. అది పైన వెనకాల చూడు, అక్కడ మొత్తం మంచుతో కమ్ముకున్న కొండలు ఉన్నాయి అవన్నీ. కానీ సూపర్ ఫీలింగ్ అనిపించింది చూడంగానే. నేను నాస్పతి ఫ్రూట్ తిన్నుండే కదా, నాస్పతి ఫ్రూట్ ఇప్పుడు తోట కనబడుతుంది నాకు ఇక్కడ. ఇదంతా అదే తోట, అవన్నీ చెట్ల మీద ఉన్న అన్నీ అవే పండ్లు. అది నేను ఆడ ఫస్ట్ మార్కెట్లో చూడంగానే ఏమనుకున్నానంటే అవకాడో అనుకొని, అరే ఇంత దొడ్డుగా ఉన్నది అవకాడలు మన దగ్గర గితగితకు వస్తాయి, బితకంత ఉంటాయి అని దగ్గరకు పోయి చూసిన. దీంట్లో చూడగానే నాస్పతి ఫ్రూట్ అని అన్నాడు. అరే నాస్పతి ఏందిరా నాయన అనుకున్నా. అంటే సేమ్ లైక్ యాపిల్ ఇది కూడా. అంటే యాపిల్ లాగా కాదు, కానీ కొంచెం పైన పొట్టు హార్డ్గా ఉంటుంది, చింతకాయ కొరికినట్టు అనిపిస్తుంది. కానీ తింటేనేమో అది యాపిల్ తిన్నట్టు ఫీలింగ్ వస్తుంది. యాపిల్ తింటుంటే దాని లోపలికి జ్యూస్ వస్తుంటుంది కదా, అట్లా అనిపిస్తుంటుంది మొత్తము. అంటే తినే రుచి కూడా మీరు తినకున్నా సరే అది తింటుంటే ఎట్లా ఉంటుంది అనే రుచి కూడా నేను చెప్పగలగాలి. ఆ విధంగా ప్రయత్నిస్తున్నా. అది తింటుంటే దాని జ్యూస్ అనేది లోపలికి వస్తుంటుంది. దాని మీద ఉన్న పొట్టు మాత్రం చింతకాయ మీద ఉంటుంది కదా, అది చింతకాయ కొరికితే ఎట్లుంటుంది ఆ కొరికిన ఫీలింగ్. అది తింటుంటే మాత్రం అంటే పుల్లగా ఉండదు, కొంచెం చేదుగా అనిపిస్తుంది కొరికినప్పుడు. అది మరి తింటుంటే లోపల మీద వైట్గా ఉంటుంది కదా, అది యాపిల్ జ్యూస్ వస్తుంటుంది మొత్తం. సో అది ఫ్రూట్ ఇది. ఇగో ఈ చెట్లకు కనిపిస్తున్నాయి మీకు, సపోటాలాగా ఉంటాయి మొత్తం కింద దాగో కనిపిస్తున్నాయి కదా అవే. ఇగో ఈ చెట్టుకు బాగా కనిపిస్తున్నది నాస్పతి ఫ్రూట్. పోలేను నేను ఆడదాకా. ఇట్లా పైకి ఉన్నది మొత్తం రోడ్, ఇట్లా పైకి ఉన్నది, ఇట్లా దుంకిపోవాలంటే కాని పని అది. సో ఇది తోట ఉన్నట్టుంది ఎవరిదో మరి, మొత్తం నాస్పతి ఫ్రూట్లు. కానీ తింటే నిజంగా నాకు ఆయన తర్వాత ఇంకొక ఫ్రూట్ ఇచ్చిండు, రిటర్న్ తీసుకోవద్దు. కొంచెం బండిలో తీసుకొస్తుంటే అటు ఇటు తలిగి కొంచెం డ్యామేజ్ అవుతాయి కదా, అట్లా అని వాళ్ళు రిటర్న్ చేసిరంట షాప్ కీపర్స్. అయితే అవి తీసుకుపోయి డ్యామేజ్ అని అన్నీ, డ్యామేజ్ ఏం లేవు కానీ కొంచెం తలిగితే అవుతుంది కదా, తొందరగా మురిగిపోతాయి. కాబట్టి అవన్నీ టీవీ ఆయనకి రిటర్న్ తీసుకొని పోతున్నాడు. అయితే అవి చూస్తుంటే మళ్ళీ మంది రిటర్న్ పట్టుకుపోతున్నాం అంటే కొంచెం డ్యామేజ్ ఉన్నాయంటే, అంటే కంపెనీకి సంబంధించినట్టు ఆ ఫ్రూట్స్. ఇక నేను పోయి తీసుకొని ఒకటి పెద్దది ఇచ్చిండు, ఇంత తెచ్చిండు ఒకటి. అది మొత్తం తిన్నా. నాకు ఆల్రెడీ కొంచెం ఆకలిలాగా అనిపించిండే, పొద్దుగాల తిన్నుండే, ఆయన కూడా ఆకలిలాగా అనిపించేసరికి దెబ్బకి ఆకలి మొత్తం పోయింది అది తినగానే. ఇప్పటిదాకా అంత కష్టపడ్డా కానీ పక్కనే ఉండే చెట్టు, అది చూసుకొని కూడా చూసుకోవాలి. అది పైన మొత్తం అవే ఫ్రూట్స్ ఉన్నాయి, చేతికి అందవు, పైనకు ఉన్నాయి. లోపల కూడా చాలా చెట్లు ఉన్నాయి. అంటే వీళ్ళు పెద్దగా పట్టించుకోరేమో మరి. మన తానన ఇసోంటి చెట్టు ఉన్నదా మొత్తం దూసిపోస్తారు. అంటే ఏమంటారు, మొత్తం అన్నీ తెంపి పడేశారు. చెట్టు మాత్రం ఒక్క చెట్టు మీద 10 మంది ఉంటారు.
అన్నీ ఉన్నాయి కానీ నాస్పతి ఫ్రూట్ చాలా బాగుండే. మొత్తం అడిగే ఉంది, కింద కూడా అడిగే ఉన్నట్టుంది, సౌండ్ అట్లా వస్తుంది. ఇది మీరు ఇయర్ ఫోన్ పెట్టుకొని వింటే మీకు బాగుంటుంది, మీకు మంచిగా వినిపిస్తుంది. ఇటు నుంచి పోయి ఇంకా లోపలికి పోవాలి. అట్లా లోపలికి పోయి అట్లా తిరిగేసి ఇటు ఆడ వెహికల్ కనిపిస్తుంది ఒకటి, అటు నుంచి వెహికల్ పోతుంది ఒకటి, అటు పోయి అట్లా పోయి మళ్ళీ అటు తిరగాలి నేను. అట్లా అటు తిరిగి మళ్ళీ దీని వెనుక పోవాలి నేను. యాక్చువల్లీ అటు పోతే కాఠ్మాండు వచ్చేసినట్టే ఆల్మోస్ట్. దానికి పట్టే టైము 2 గంటలు. ఇంకా బాగుంది కదా, పంటలు, ఇల్లులు, గ్రామం. కానీ ఒకటే ఇబ్బంది ఏంటంటే రోడ్ లేదు, అంతా ఇదే రోడ్ ఉంది, చాలా ఇబ్బంది అవుతుంది. ఇంట్లో పోవాలంటే చాలా కష్టం అవుతుంది. మొత్తం ఆ బురదలకి వెళ్ళి పోతున్నా. అమ్మ చెప్పినోడు ఎవడో కానీ దరిద్రపోడున్నాడు, నాకు ఈ రోడ్ చెప్పి తప్పు చేసిండు. మంచి రోడ్లకి వెళ్ళి పోయేటారు అట్లకించి. ఆడికెళ్ళి 128 కిలోమీటర్స్ అయినా సరే కానీ, 130 కిలోమీటర్స్ అయినా సరే కానీ అట్లకించి 78 కిలోమీటర్స్ అని వస్తే 4 రోజులు పట్టింది వీడికి. పాత ఇల్లు చూడండి, ఇవి గనెట్తోని సిమెంట్ గనెట్ దీంతో కట్టినవి. కిందనేమో కొత్తగా కట్టారు, మట్టి రేకులు. అయితే పైకించి నేను ఒకటి చూపించిన కదా మీకు, ఒక సిటీ చిన్నది, ఇది అదే. పై కిందికించి ఇట్లా కనిపిస్తుంది, పైకి వెళ్ళి మనం చూసింది ఇదే. ఇంకోటి చూపిస్తాడు మీకు, అన్ని పాత ఇల్లులు. అటు పక్క నుంచి వచ్చిన నేను, ఆడ వెహికల్స్ వస్తున్నాయి చూస్తురా, ఆడ వెహికల్స్ పోతున్నాయి, ఆడికించి వచ్చిన నేను ఇప్పుడు. సో వీళ్ళు ఆర్గానిక్ అగ్రికల్చర్ కూడా చేస్తారు. ఇక ఈ కవర్లు కప్పేసి ఉన్నాయి కదా, ఇవన్నీ అవి. సో అట్టే నుంచి వచ్చిన నేను, ఆడ రోడ్ కనిపిస్తుంది కదా, అట్లా అని ఆడికి నుంచి వచ్చిన నేను. ఎంత పైకి వెళ్ళి ఆడికెళ్ళి చూసినా కదా, ఒక సిటీ చిన్నగా కనిపించింది. ఇదంతా అదే. పైన చూడు ఎంత మొగ్గులు కమ్ముకొని ఉన్నది. నిన్న అలాంటి కొండల పైన ఉన్నా. ఇవన్నీ పాత ఇల్లులు. ఇది బుద్ధిస్ట్ టెంపుల్ ఉన్నట్టుంది పైన, మొత్తం బుద్ధ
బుద్ధిజం ఆ పిల్లలు మొత్తము బౌద్ధ మతానికి సంబంధించి చదువుకోనికి అది ఉంది. వాళ్ళు చూస్తారు కదా అదంతా. ఎంత స్కూల్ మొత్తం అదే. చౌమీన్ ఆర్డర్ చేసిన. చౌమీన్ 100 రూపీస్ వెజ్ది. చికెన్ది అయితే లేదు కానీ బర్రె కూర అవుతుంది అన్నాడు. నేనైతే బర్రె తినని చెప్పిన. సో ఇది టేస్ట్ కూడా బాగుంది. మన దగ్గర లాగా ఉండదు, మన దగ్గర చేసే నూడిల్స్ లాగా ఉండదు. ఇది కొంచెం వేరేలాగా ఉంటుంది కానీ బాగానే ఉంది. బెటర్ అనే చెప్పాలి. ఇది 100 రూపీస్. 100 రూపీస్ అంటే మన దగ్గర 60 రూపీస్ ఏమో పడుతుంది. రౌండ్ ఫిగర్ వేస్తున్నాను నేను. యాక్చువల్లీ కరెక్ట్గా లెక్కలు వేస్తలే, నేను రౌండ్ ఫిగర్ వేస్తున్నాను. నేను వెనకాల చెక్ పోస్ట్ ఉంది పోలీసులది, నేపాల్ వాళ్ళు. అయితే వాడు ఏమన్నాడంటే ఆగాగి ఏమేమి ఉన్నది చూపి, మొత్తం తీసి చూపి అన్నాడు. తీసి చూపిస్తా, అన్నీ తీసి నువ్వే చూసుకో, అన్నీ తీసి మళ్ళీ ఎట్లా తీసినావు నువ్వు అట్లా నువ్వే పెట్టాలన్నా. అంటే అట్లయితే వద్దులే, అట్లయితే వద్దులే, సరే ఏం లేవు కదా అని అంటే ఏం లేవన్నా. అయితే దక్షిణ కాళీ అని ఒక విలేజ్ వచ్చింది. దాని తర్వాత ఇప్పుడు అంతా క్లియర్ అయిపోయింది. అన్ని షాపులు, ఇల్లులు అంతా నార్మల్ అయిపోయింది. ఇది దాటినామంటే ఇంకా నేను కాఠ్మాండూలో ఉంటాయి. ఇక చాలా పెద్ద సిటీ కనబడుతుంది కాఠ్మాండు. సో ఫైనలీ కాఠ్మాండు వచ్చేసిన నేను. మొత్తం ఫారెస్ట్ అయితే అయిపోయింది, మొత్తం సిటీ లోపలికి వచ్చేసిన. ఇది ఇటు సైడ్ పోతే కాఠ్మాండు సిటీ వస్తుంది, ఇటు సైడ్ పోతే లలితాపూర్ వస్తుంది. సో ఇక్కడ రోడ్స్ కూడా ఎంత మంచిగా ఉన్నాయి. పోయేటోళ్ళు అంతా ఇట్లకెంచి, వచ్చేటోళ్ళు అంతా అట్లకెంచి. అది ఉంది కదా దాని అవతలకెంచి ఏదైనా చిన్న వెహికల్ కానీ అవి, ఇది కూడా సేమ్ ఇట్లా చిన్న వెహికల్, అంబులెన్స్, ఎమర్జెన్సీ వెహికల్ కానీ దాంట్లో కోసం మంచిగా ఉంది కదా. మన తాను ఇట్లా కావు ఎందుకేమో. ఫస్ట్ మన వాళ్ళు రోడ్ల మీద గుళ్ళు మొత్తం కట్టుకొని పెట్టుకుంటారు, అవి జరగవు, దాంట్లో జరపరు. ఆ రోడ్ల డెవలప్మెంట్ కాదు మన తను, అదే బాధ. కాఠ్మాండూలో నేను ఇప్పుడు పశుపతినాథ్ టెంపుల్ ఉంటుంది, చాలా ఫేమస్. అది ఇండియాలో ఉన్న కూడా చాలామంది తెలుసు. పశుపతినాథ్ టెంపుల్ అంటే చాలా ఫేమస్. ఇప్పుడు ఆడికి వచ్చిన అది టెంపుల్ కొంచెం ఇంకో 5 కిలోమీటర్లు ఏమో ఉంటుంది, 3 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడ ఒక ఆశ్రమం ఉంది. ఆశ్రమంలో రూమ్ కోసం వచ్చి అడిగిన, ఆశ్రమము ధర్మచరణ రూమ్ అడిగితే రూమ్ లేవు అన్నాడు. రూమ్ లేవంటే కష్టం. ఇక ఏం చేయాలో సమజాలే. ఇక ఆలోచించిన అటు ఇటు చూసిన వేరే ప్లేసులు మనకేం తెలియదు. 5 గంటలకు వేరే దగ్గర పైసలు ఇచ్చి రూమ్ తీసుకునే కంటే ఆ రోజంతా పైసలు వేస్ట్. రూమ్ తీసుకుంటే పొద్దుగాలనే తీసుకోవాలి. కాబట్టి నేను ఒకటే ఆలోచించేసిన, పొద్దుగాలు తీసుకుంటే బెటర్. ఈ నైట్కి ఎట్లయినా స్టే చేసామని. ఇక్కడ వరండా ఉన్నది. సో ఈ వరండా అంతా అందరూ టెంపుల్కి వచ్చిన వాళ్ళు వీళ్ళంతా, వీళ్ళు ఎవ్వరికి రూమ్ దొరకలే. కాబట్టి నేను ఇక రూమ్ దొరకలే, అందరు ఇట్లనే వాడుకున్నారు. నేను కూడా ఇట్లనే వాడుకున్నా. ఇక ఆయనకు అడిగినండే, అన్న మరి రూమ్లు ఎట్లా లేవు కదా, ఇట్లా వరండా ఖాళీ ఉంది పడుకో. ఆయన్ని తక్కువ అనేసి, వరండా ఖాళీ ఉంది పడుకోపోను అని అంటాడు. సో నువ్వే అన్నాక నాకేంద్ర బాబా అని దొరికినా పోయి వరండాలో కొద్దిసేపు అటు ఇటు చూసిన, వేసుకున్నా, పడుకున్న కొద్దిసేపు. ఇంకోటి ఏంటంటే తినడానికి ఇన్నే ఉన్నది క్యాంటీన్, 120 రూపాయలు. ఇండియన్ రూపీస్లో 180 రూపీస్. మంచిగానే కడుపు నిండా పెట్టిన. గట్టిగా తిన్నా. చాలా రోజుల తర్వాత తమిళనాడులో తింటుండే చూడు, అట్లా తిన్నా. అది ఎంత తెస్తే అంత తిన్నా అనమాట. కడుపు నిండా తిన్నా.
సో ఇది ఇంకా కాఠ్మాండు అయితే వచ్చేసిన. కాఠ్మాండులో మంచి మంచి వీడియోలు అయితే తీయడానికి ట్రై చేస్తున్నారు. అయితే ఇంటర్నెట్ లేదు, వేరే రూమ్ తీసుకొని మంచి మంచి హోటల్ రూమ్ తీసుకొని ఏదైనా వైఫై చేసుకొని టకటక అప్లోడ్ చేస్తే వీడియోస్ అన్నీ. లేకపోతే చాలా వీడియోస్ అన్నీ ఒక 7-8 వీడియోల దాకా అట్లనే ఉండిపోయినాయి. ఇంటర్నెట్ ప్రాబ్లమ్ ఉంది ఇక్కడ. సో థ్యాంక్ యూ సో మచ్. చూస్తుండండి, ఎంజాయ్ చేయండి. నా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.